హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. అది ఫ్రెండ్స్, మనకి స్కానర్స్ అనేది అవసరం అవుతూ ఉంటాయి ఇంపార్టెంట్ స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి. అయితే ఇక్కడ చూడండి, పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ బై స్కానెక్స్ అని ఉంది. సో ఇక్కడ ఇది ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం. దానికంటే ముందు వీళ్ళు ఏం బేస్ చేసుకొని పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్ క్రైటీరియా అనేది తీసుకున్నారని చూస్తే, మార్కెట్ క్యాప్ ఆర్ సేల్స్ అంటే రెవెన్యూ అట్లీస్ట్ పాజిటివ్గా ఉండేటట్టు తీసుకున్నారు. దాని తర్వాత మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 100 to 10,000 crores ఉన్న కంపెనీలు అనేది తీసుకున్నారనమాట. ఇక్కడ నెట్ ఇన్కమ్ పాజిటివ్ తీసుకున్నారు. పిఈ ఆఫ్ ద సెక్టర్ అనేది తీసుకున్నట్టయితే 0.75 అనేది తీసుకున్నారు. అంటే నెగిటివ్ లేదు, అట్లీస్ట్ ఇది పాజిటివ్ ఉంటే గుడ్ అనమాట. అంటే ఇది మొత్తం మీద నెట్ ప్రాఫిట్ అనేది పాజిటివ్గా ఉంది. సింపుల్గా ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ అనేది కూడా పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకున్నారు. సో ఇక్కడ చాలా కంపెనీలు అనేది రావడం జరిగింది. దగ్గర 164 కంపెనీలు వచ్చాయన్నమాట ఏది ఈ యొక్క క్రైటీరియాలో ఫిల్టర్ చేస్తే. సో దీంట్లో నుంచి మనం కొంచెం ప్రైస్ యాక్షన్ కానీ ఫండమెంటల్స్ కానీ చెక్ చేసుకొని అండ్ లాంగ్ టర్మ్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్ప్లోర్ అనే దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ 52 వీక్ హై స్టాక్స్ అనేది మనం జనరల్గా ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇక్కడ చూడండి, 52 వీక్ హై బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, దీంట్లో చాలా కంపెనీలు వచ్చినాయి. ఎస్బీఐ లైఫ్ కానీ శ్రీరామ్ ఫైనాన్స్ రీసెంట్గా ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం అనేది చూపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎస్బీఐ లైఫ్ అనే దాని మీద క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 లైన్లు కనిపిస్తున్నాయి, గమనించారో లేదో. ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది, ఇది వచ్చేసరికి 52 వీక్ లో అనమాట. అండ్ ఇక్కడ పింక్ లైన్ ఉంది కదా, ఇది 52 వీక్ హై. సో ప్రస్తుతానికి స్టాక్ అయితే 52 వీక్ హై దగ్గరకు వచ్చింది. సో సింపుల్గా 52 వీక్ హై అండ్ లో ఎంత అనేది ఈ చార్ట్ మీద మనం డైరెక్ట్గా చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ ఇండికేటర్ అనేది నేను ప్రస్తుతం ధన్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. ఎక్కడి నుంచి యాడ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మనకి ఇండికేటర్ స్ట్రాటజీస్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మీరు మొబైల్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. 52 వీక్ హై లో అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా ఓ పర్టికులర్ స్టాక్కి 52 వీక్ హై ఎక్కడుంది, 52 వీక్ లో ఎక్కడుంది అనేది క్లియర్గా చూపిస్తుంది. సో ఈ పర్టికులర్ స్టాక్ అనే దానికి 52 వీక్ లో వచ్చేసరికి 1385, 52 వీక్ హై వచ్చేసరికి 1998, అంటే రఫ్గా 2000 అనుకోవచ్చు. సో ఈ లెవెల్ దగ్గర చాలా సపోర్ట్ అనేది తీసుకుంది, కన్సల్టేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అయ్యి ప్రస్తుతానికి టువార్డ్స్ 52 వీక్ హైకి ట్రావెల్ అవుతుంది. అయితే ప్రాబ్లీ ఇక్కడ మీరు ఇండికేటర్ అనేది యాడ్ చేసినప్పుడు ఇక్కడ గ్రే కలర్ కానీ బ్లాక్ కానీ ఉంటుంది డిఫాల్ట్గా. కావాలంటే మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలరు అండ్ లైన్ కావాలా ఇట్లా లైన్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, మీ ఇష్టం అనమాట. అంతా కూడా సెట్ చేసిన తర్వాత సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం ఈ ఇండికేటర్ అనేది లోడ్ చేసినప్పుడు ఇలా రావడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్గా డిఫాల్ట్ విషయానికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. డిఫాల్ట్ అంటే ఇది 52 వీక్ హై, ఇది 52 వీక్ లో అనమాట. ఎనీహౌ, బ్యాక్ టు ద స్కానర్. ఇక్కడ స్కానర్లో మనకి చాలా ఫిల్టర్స్ అనేది ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్స్ కావచ్చు. ఓకే, ఇంట్రాడే వాల్యూమ్స్ బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్. సో దీంట్లో అయితే హెవీగా వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ అనేది జరిగిందనమాట. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మీరు ట్రేడ్ చేయాలి అంటే కూడా ఇక్కడ నుంచి బై సెల్ అనేది కూడా చేయొచ్చు. బట్ మీకు ధన్ అకౌంట్ అనేది ఉందనుకోండి, డైరెక్ట్గా ఈ స్టాక్స్లో మీరు బై సెల్ అనేది ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే లైవ్లో కూడా ఇంట్రాడే కోసం ఈ స్కానర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అకౌంట్ లేదు అంటే కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఆ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్కానెక్స్లో మీరు లాగిన్ అయ్యారంటే దీంట్లో చాలా స్క్రీనర్స్ అనేది ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క స్కానెక్స్ స్క్రీనర్ గురించి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.